ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని ఉదయకాల సమయంలో మీకు తెలియచేయుచున్నాను. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ధ్యానం నిమిత్తమై. ఈ ఉదయకాల సమయంలో లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యము 19వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు అంటున్నాడు. అంటే చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి కన్య మరియ గర్భమున ఉద్భవించిన తర్వాత 3.5 సంవత్సరముల తన పరిచర్య కాలంలో యేసు ప్రభు దేవాలయంలో ప్రసంగం చేశాడు. అదే సమయంలో సినగోగులో ప్రసంగం చేశాడు. అదే సమయంలో చాలామంది గృహాల్లో కూడా మనం ప్రసంగం చేసినట్టుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభువు ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుని రాజ్య సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తాం. బాప్తిసమిచ్చు యోహాను యేసు ప్రభు కంటే 6 నెలల ముందుగా ఈ లోకానికి వచ్చి క్రీస్తు యొక్క మార్గమును ఏం చేశాడంటే సరళం చేశాడు. క్రీస్తు యొక్క మార్గమును సరళం చేసిన తర్వాత యేసు ప్రభు కూడా ఈ భూమి మీద 3.5 సంవత్సరములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించినట్టుగా మార్కు సువార్త 1వ అధ్యాయములో మనం చూస్తాం. అయితే ఈ లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యం 19వ వాక్యాన్ని మనం చదివితే గనక, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే మెస్సయ్య రాకడను గురించి ఆయన జరిగించు రక్షణ ప్రణాళికను గురించి ఆయన జరిగించు రక్షణ ప్రణాళికను గురించి యెషయా ప్రవచించిన ప్రవచనము క్రీస్తులో ఏమైందంటే నెరవేరిందని, యెషయా ప్రవచించిన ప్రవచనం క్రీస్తులో నెరవేరిందని లూకా సువార్తలో భక్తుడైన లూకా మనకేం చేస్తున్నాడంటే తెలియచేస్తున్నాడు. అంటే ఏ చెరలో నుండి యేసుక్రీస్తు విడిపించననగా 7 రకాలైనటువంటి చెరలు నేను మీకు చూపిస్తాను. మొదటి చెర ఐగుప్తు చెర. మొదటి చెర ఏంటండి? ఐగుప్తు చెర. అంటే ఇరుకు, ఇబ్బంది అనేటువంటి చెర దీనికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చదివితే గనక, అలాగే నిర్గమకాండం 1వ అధ్యాయము మొదటి 5 వచనాల నుంచి 15 వరకు మీరు చదివితే గనక, అక్కడ ఐగుప్తు చెరలో ఇశ్రాయేలు ప్రజలు ఇరుకు, ఇబ్బంది అనేటువంటి చెరను అనుభవించినట్టుగా చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఇరుకు, ఇబ్బంది అనేటువంటి చెరలో నువ్వు ఉన్నట్లయితే అది ఐగుప్తు చెర ఉండొచ్చేమో. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను దేవుడు ఆలకించి ఐగుప్తు చెరలో నుంచి వారిని ఏం చేశాడంటే విడిపించాడు. అలాగనే 2వ చెర ఏంటంటే అష్షూరు చెర. ఈ అష్షూరు చెర అనేది చెడుతనము అనేటువంటి చెర. ఈ లోకములో చాలామంది చెడుతనమునకు చోటిస్తున్నారు. ఈ చెడుతనమునకు చివటం బట్టి చెడుతనము ద్వారా ఈ భూలోకములో చాలామంది నశించిపోతున్నారు. మరి ఈ చెడుతనము అనేటువంటి అష్షూరు చెరలో నుంచి దేవుడు నిన్నేం చేస్తానంటున్నాడంటే విడిపిస్తాను అంటున్నాడు. అయితే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వాక్యం మనం చదివితే, అక్కడ అష్షూరు చెరలో నుంచి, చెడుతనము అనేటువంటి చెరలో నుంచి ఇశ్రాయేలు ప్రజలకి, యూదా వారికి దేవుడు విడుదలను ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 3వ చెర బబులోను చెర. 3వ చెర ఏంటంటే బబులోను చెర. ఇది అవిధేయత అనేటువంటి చెర. దీనికి సాదృశ్యం ఏంటంటే అవిధేయత అనేటువంటి చెర. ఇశ్రాయేలు ప్రజలు హిజ్కియా కాలంలో, హిజ్కియా రాజు బాగుపడిన తర్వాత అతడు గొప్ప ఐశ్వర్యవంతుడైపోయి
గొప్ప బురుజులను కట్టించి అధికమైనటువంటి స్థానంలో హిజ్కియా ఉన్నప్పుడు బబులోను దేశంలో నుంచి కొంతమంది హిజ్కియాను పలకరించటానికి వచ్చి హిజ్కియాతో మాట్లాడుతున్నారు. హిజ్కియా, నీవు మరణ పడకల మీద నుంచి లేపబడ్డావంటగా, ఈరోజు ఈ స్థానంలో ఉన్నావు. అది మేము చూడటానికి ఏం చేశామంటే వచ్చాం హిజ్కియా అంటే, హిజ్కియా నేను బాగానే ఉన్నా, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు తన మాట ఇచ్చాడు, దేవుని దగ్గర నేను కన్నీరు కార్చాను అనేటువంటి సాక్ష్యం చెప్పాల్సింది పోయి ఏ మాట చెప్తున్నాడు అంటే, వాళ్ళందరినీ తీసుకెళ్ళి నగరంలో మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదని మాట ప్రకారం మరుగు లేకుండా సమస్తము ఏం చేశాడంటే అన్యులైనటువంటి బబులోనీలకు హిజ్కియా చూపించినట్టుగా మనం చూస్తాం. ఆ సమయంలో మరుగు లేకుండా సమస్తము చూడబట్టి వారి కనుదృష్టి అన్యులైన బబులోనీల కనుదృష్టి ఎవరి మీద పడింది అంటే ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో, యూదా రాజ్యంలో, అలాగే యెరూషలేములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ పాత్రల మీద, పానపాత్రముల మీద, అలాగే దేవాలయంలో ఉన్న విచిత్రమైన పరిశుద్ధమైన వస్తువుల మీద, ఆ నగరంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన వాటి మీద, అలాగే సింహాసనం చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క విచిత్రమైనటువంటి వాటన్నిటి మీద, బంగారం మీద, వెండి మీద అన్యులైనటువంటి ఈ బబులోనీలకు ఏం పడిందంటే కన్ను పడింది. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. చూసి తర్వాత ప్రవక్త వచ్చాడు. అయ్యా, ఎవరొచ్చారు నీ దగ్గరికి అంటే, నా దగ్గరికి పలానా బబులోనీలు వచ్చారు, నేను బాగోలేనప్పుడు నన్ను చూడటానికి వచ్చారు అని చెప్పినప్పుడు, అవునా, అయితే వారితో ఏమేం మాట్లాడావు అని ప్రవక్త అడిగినప్పుడు ఈ హిజ్కియా చెప్తున్నాడు, నేను ఏది మరుగుపరచక సమస్తము నేను వారికి ఏం చేశానంటే చూపించేశాను అన్నాడు. అయితే సమస్తము మరుగు చేయక సమస్తము చూపించేశావా అంటే, నగరంలో ఉన్నదంతా వారికి చూపించా. అంటే తన గురించి చెప్పటం మానేసి తన దేవుడు తన గురించి చేసినటువంటి తన నగరకు చేసినటువంటి, తన నగరంలో ఉన్నటువంటి వాటి విషయమై చూపించావు. కాబట్టి హిజ్కియా, నీ యొక్క దేశము, ఈ యూదా దేశము ఏం చేయబోతుందంటే చెరపట్టబడబోతుంది. బబులోను చెరలోనికి ఏమవుతుందంటే వెళుతుంది. నీ నగరంలో ఉన్నటువంటి యవనస్తులు నపంసకులుగా ఏం చేయబడతారంటే కొనిపోబడతారు అని చెప్పాడు. ఇర్మియా గ్రంథములో ఇర్మియా ప్రవచిస్తాడు కదా, 70 సంవత్సరముల బబులోను చెర మీరేం చేస్తారంటే అనుభవిస్తారు. 70 సంవత్సరాలైన తర్వాత దేవుడు మరలా మిమ్మల్ని ఇక్కడికి ఏం చేస్తాడంటే తీసుకొని వస్తాడు అని చెప్పి ఇర్మియా ద్వారా, అలాగనే ఆ రోజు హిజ్కియా కాలములో ఉన్నటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. అయితే ఆ మాటలను హిజ్కియా పెడచెవిని పెట్టాడు. పెడచెవిని పెట్టి సరే నా కాలంలో జరగట్లేదు కదా అని చెప్పి అనుకున్నాడు. అక్కడ హిజ్కియా చేసిన ఆ చిన్న అవిధేయత బబులోని దేశానికి యూదా ప్రజలందరూ, అదే సమయంలో యవన కాలములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నపంసకులుగా బబులోను చెరకు ఏం చేయబడ్డారంటే కొనిపోబడ్డారు. అంటే ఇది హిజ్కియా చేసిన అవిధేయతే బబులోను చెరకు వెళ్ళటానికి కారణము అయింది. అంటే మూడవది బబులోను చెర. నాలుగవది బబులోను చెర. రాజులు 2వ గ్రంథానికి ఆధార వాక్యం ఏంటంటే, రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 16వ వాక్యము దీనికి ఆధార వాక్యం. 4వది చూస్తే నిరాశనే చెర. ఏ చెరండి? నిరాశనే చెర. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చూస్తే ప్రతి ఒక్క వ్యక్తిలో ఈరోజు నిరాశ ఏమవుతుందంటే వెంటాడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఏ నిరాశ వెంటాడుతుంది? అప్పులనే నిరాశ వెంటాడుతుందా? అనారోగ్యమనే నిరాశ వెంటాడుతుందా? అంటే పిల్లలు సరైనటువంటి మాట వినటం లేదు, సరైనటువంటి పొజిషన్లో లేరు, స్థానములో లేరు అని నిరాశ అనేటువంటి చెర నిన్ను వెంటాడుతున్నట్లయితే ఆ నిరాశ అనేటువంటి చెరలో నుంచి
విడిపించటానికి, విడుదలను ప్రకటించటానికి క్రీస్తు ఈ లోకానికి ఏం చేశాడంటే లోక రక్షకుడిగా ఏం చేయవలసి వచ్చింది, జన్మించవలసి వచ్చింది. ఐదవదిగా చూస్తే సాతాను చెర. ఏ చెర? సాతాను యొక్క చెర. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యములో చదివితే గనక తిమోతితోటి పౌలు మాట్లాడుతున్నాడు. 1వ వచనం నుంచి 26వ వచనం వరకు మీరు చదివితే గనక 7 రకాలైనటువంటి పదవులు, 7 రకాలైనటువంటి 7 రకాలైనటువంటి బాధ్యతలు, 7 రకాలైనటువంటి హెచ్చరికలు అక్కడ తిమోతికి పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైనా నేను మీకు ఇది వివరిస్తాను. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే సాతాను యొక్క చెర అంటే మీలో కొంతమందిని సాతాను చెరకు ఏం చేయబోతున్నాడంటే అప్పగించబోతున్నాడు అంటున్నాడు. అంటే ఇది ఏ చెర? సాతాను యొక్క చెర. అంటే సాతాను అంటే మోసపుచ్చేవాడు, సాతాను అంటే అపవాది. అందుకనే పౌలు అన్నాడు, మనము సాతాను యొక్క తంత్రములను ఎరగని వారము కాము అంటున్నాడు. అంటే సాతాను యొక్క తంత్రములు మనము ఎరగని వారము కాదు కాబట్టి, ఎరిగిన వారం కాబట్టి సాతాను చెరలో పడకుండా మనం ఏం చేయబడాలంటే కాపాడబడాలి. మరి సాతాను చెరలో నుంచి నిన్ను విడిపించటానికే యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకమునికి ఏం చేశాడంటే వచ్చాడు. సాతాను చెరలో నుంచి ఏం చేస్తాడంటే విడిపించటానికి వచ్చాడు. ఐదవదిగా చూస్తే దుఃఖము నిట్టూర్పు అనేటువంటి చెర. దుఃఖము నిట్టూర్పు అనేటువంటి చెర అంటే కీర్తనలు 79వ కీర్తన 11వ వాక్యం చదివితే ఇక్కడ దుఃఖము నిట్టూర్పు అనేటువంటి చెర. ఈరోజు ఏ దుఃఖములో ఉన్నావు? ఏ దుఃఖములో ఉండి దుఃఖపడుతున్నావు? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం మీరు చదివితే, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు అంటున్నాడు. జనమా నీవేక నేమాత్రమును కన్నీళ్లు విడువవు అంటున్నాడు. అలాగే 30వ కీర్తన మనం చదివితే ఆయన నా అంగలార్పును నాట్యముగా ఏం చేశాడు? మార్చి ఉన్నాడు అంటున్నాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వాక్యాలు చదివితే అక్కడ హన్నా దుఃఖము నిట్టూర్పు కలిగినట్టుగా మనం చూస్తాం. అంటే నీ జీవితంలో ఏదైతే దేవుడు చేస్తాడు అని అనుకుంటావో అది చేయకపోతే నీ జీవితంలో దుఃఖము కలుగుతుంది, నిట్టూర్పు కలుగుతుంది. అలాగే నువ్వు అనుకున్నది జరగకపోతే, లేకపోతే ఎవరైనా చేస్తానన్నది చేయకపోతే, ఎవరైనా ఇస్తానన్నది ఇవ్వకపోతే, ఎవరైనా నీ జీవితంలో నిన్ను మోసం చేస్తే నువ్వు నమ్ముకున్న దేవుని మీద నీకేం కలుగుతుందంటే నిట్టూర్పు అలాగనే దుఃఖము అనేటువంటి చెర అనేది కలుగుతుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలకు వెళుతున్నారు. కానీ వారిలో ఉన్నటువంటి దుఃఖము నిట్టూర్పు అనే చెరలో నుంచి విడుదల పొందట్ల. కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుని దగ్గరికి వెళుతున్నారు కానీ వాళ్ళ మనసు దేవునికి ఎలా ఉందంటే దూరంగా ఉంది. వారి మనసు దేవునికి దూరంగా ఉండబట్టి వారి జీవితంలో దుఃఖం అనే చెర, నిట్టూర్పు అనే చెర వారు ఏం చేస్తున్నారంటే అనుభవిస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, దుఃఖం అనే చెరలో ఉన్నటువంటి హన్నాకి దేవుడు ఏమిచ్చాడంటే విడుదల ఇచ్చి హన్నాను జ్ఞాపకం చేసుకొని బిడ్డల్ని ఇవ్వలేదా? అయితే ఈ ఉదయకాల సమయంలో దుఃఖం అనే చెర, నిట్టూర్పు అనే చెరలో ఉండి నన్నెవరు పైకి లేపుతారా అని నువ్వు బాధపడుతున్నట్లయితే ఆ బాధలో నుంచి, ఆ దుఃఖములో నుంచి, నిట్టూర్పులో నుంచి దేవుడు నిన్ను విడిపించి ఘనమైన స్థానములో నిలబెట్టుటకు ఆయన ఎవరంటే సమర్థుడు. హల్లెలూయా. 7వదిగా చూస్తే క్రీస్తు చెర. ఏ చెర? క్రీస్తు చెర. అయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం మీరు చదివితే గనక ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా తీసుకొని పోయి కొంతమందికి దేవుడు మనుషులకు ఈవెలను అనుగ్రహించనని అక్కడ వాక్యం ఉంది. అంటే చెరను చెరగా ఆయన ఆరోహణమైనప్పుడు
అంటే యేసు ప్రభు మరణించి పునరుత్థానుడై తిరిగి 3వ రోజున లేచినప్పుడు, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా ఏం చేశాడంటే కొంతమందిని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. అదే సమయంలో భూమి మీద కొంతమంది మనుషులకు దేవుడు ఏమిచ్చాడంటే ఈవులను కూడా ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఇందులో కూడా 3 రకాలు ఉన్నాయి. ఈవులు, అలాగనే ఆత్మ ఫలములు, అలాగనే ఆత్మ వరములు ఉన్నాయి. అంటే ఆత్మ వరములు ఉన్నాయి, ఆత్మ ఇచ్చే వరములు ఉన్నాయి, ఆత్మ ఇచ్చే ఫలములు ఉన్నాయి, అలాగనే ఈవులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఈవి అనేది బాహ్య సంబంధంగా కనిపించేటువంటిది. కాబట్టి చెరగా దేవుడు తీసుకొని వెళ్ళి వారికి భూమి మీద ఉన్న కొంతమంది మనుషులకు దేవుడు ఏమిచ్చాడంట, ఈవులనిచ్చాను అని ఎఫెసీ 4:8 మనం చూస్తాం. అంటే లూకా సువార్తలో లూకా భక్తుడు ఏమని చెప్తున్నాడు, చెరలో ఉన్న వారిని విడిపించుటకును హల్లెలూయా, విడుదలను ప్రకటించుటకును, అలాగని ఆయన నన్ను ఏం చేశాడు, విడుదలను ఏం చేయటానికి, ప్రకటించటానికి ఆయన నన్ను ఏం చేశాడు, పంపించి ఉన్నాడు. అంటే చెరలో నుండి యేసుక్రీస్తు విడిపిస్తాడు. ఏది ఐగుప్తు చెర నుంచి, అశ్షూరు చెర నుంచి, బబులోని యొక్క చెర నుంచి, నిరాశ అనేటువంటి చెర నుంచి, సాతాను అనేటువంటి చెర నుంచి, దుఃఖము నిట్టూర్పు అనేటువంటి చెర నుంచి, క్రీస్తు చెర నుంచి, క్రీస్తు చెరలోనికి దేవుడు నిన్ను విడిపించి, క్రీస్తు చెరలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి ఘనమైన స్థానములో నిన్ను నిలబెట్టుటకు ఆయన ఎవరంటే సమర్థుడు. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్.